పచ్చని పంట పొలాలు పండే గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పెద్ద ధన్వాడలో సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సమస్య తీరకపోవడంతో ఆగ్రహించిన వారు నిన్న ఆందోళనకు దిగారు. ఆందోళన నేపథ్యంలో రాజోలి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 46 మందిని మానవపాడు ఠాణాకు తరలించారు. 12 మందిని రిమాండ్ చేశారు. పెద్దదన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్దదన్వాడ గ్రామస్తులు, అదేవిధంగా చిన్నదన్వాడకు సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళు సహనం కోల్పోయి క్యాంపు పైకి దాడి చేసి పెట్రోల్తోనూ అదేవిధంగా కర్రలు తీసుకొని కారం పొడులు తీసుకొని వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందిని అక్కడ పనిచేసే వర్కర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అందులో కంట్రోల్ చేసే భాగంలో పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారు. కొంతమంది కట్టాలతో కూడా కొట్టడం జరిగింది. దానిపైన రాజోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, చెప్పండి. సో గ్రామస్తులంతా వ్యతిరేకిస్తున్న ఎలా చూడాలి ఈ కార్యక్రమాన్ని? సో పోలీసులు అందరినీ ఈడ్చి పారేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి విజువల్స్లో. ఏం జరిగింది అక్కడ? అప్డేట్ చెప్పండి. భాస్కర్, पूरे गुड़से उखाड़ डाली, सब उखाड़ डाली, खतराव करी। हाँ, आओ आओ आओ, निकाल रहा हूँ जी, अभी चल रहा है। हाँ, పచ్చని పంట పొలాలు పండే గ్రామాల మధ్య ఈ ఇథనాల్ పరిశ్రమని వ్యతిరేకిస్తున్నారు గ్రామస్తులు. పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో దృశ్యాలు మనం విజువల్స్లో చూడొచ్చు. అయితే పోలీసులు వాళ్ళపై కఠినంగా వ్యవహరించడం కూడా కనిపిస్తోంది. మహిళలను కూడా చూడకుండా వాళ్ళని ఈడ్చి పారేస్తున్న దృశ్యాలు కూడా మనం బాక్స్లో చూడొచ్చు. ఇదే ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయ్ భాస్కర్, చెప్పండి. సో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ గ్రామస్తులు ఇంత వ్యతిరేకిస్తున్నా ఎందుకు మొండి పట్టుపడుతోంది ప్రభుత్వం? ఏం జరుగుతోంది? ఏం జరిగింది అక్కడ? ఏంటి అప్డేట్స్? అరే, పచ్చని పొలాల్లో కాలుష్య కారకం వెదజల్లేటువంటి ఇథనాల్ పరిశ్రమ తమ ప్రాంతంలో వద్దంటూ నిన్న జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలము ఈ యొక్క పెద్ద ధన్వాడ వద్ద జరిగినటువంటి యొక్క ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించినటువంటి రైతులంతా కూడా ఏదైతే పరిశ్రమ ఏర్పాటు చేసేటువంటి ప్రాంతం ఉందో అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క పరిశ్రమ ఏర్పాటు చేసేటువంటి ప్రాంతం వద్ద దాడి చేయడం జరిగింది. అక్కడ ఉండేటువంటి వాహనాలకు నిప్పులు పెట్టడము, దాడి చేయడము, ఆ తర్వాత గుడిసెలన్నీ కూడా పీకి వేసినటువంటి పరిస్థితి ఉంది. గడిచిన కొంతకాలంగా 2023లో ఈ యొక్క పరిశ్రమ ఏర్పాటు కోసము ఈ గాయత్రి ఇండస్ట్రీస్ రిన్యూవబుల్ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఇక్కడ అనుమతులు తీసుకోవడం జరిగింది. కానీ అనుమతులు తీసుకున్న మొదటి నుంచి కూడా రైతులు ఈ యొక్క పరిశ్రమనంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రోజుల పాటు నిరసన తెలియజేసిన తర్వాత రైతులతో చర్చించినటువంటి యొక్క నేతలంతా కూడా మీ అభిప్రాయం లేకుండా ఈ యొక్క పరిశ్రమను తాము ఎట్టి పరిస్థితిలో కొనసాగించమని చెప్పినటువంటి హామీ మేరకు వాళ్ళంతా కూడా పనులు నిలిపివేసినటువంటి పరిస్థితి. కానీ తాజాగా గడిచిన 2-3 రోజులుగా ఇక్కడ మళ్ళీ పరిశ్రమకు ఏర్పాటుకు సంబంధించినటువంటి సామాగ్రిని తరలిస్తుండేటువంటి నేపథ్యంలో ఈ విషయం తెలిసినటువంటి చుట్టుపక్కలకు సంబంధించిన 12 గ్రామాల ప్రజలంతా కూడా ఆగ్రహించి అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులకు వాళ్ళకు వాగ్వాదం జరిగి కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆగ్రహించినటువంటి గ్రామస్తులంతా కూడా అక్కడ దాడి చేసి విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి యొక్క వాళ్ళందరినీ కూడా రాత్రి మనం ఉండేటువంటి ఏదైతే ప్రస్తుతం మానవపాడు పోలీస్ స్టేషన్ ఉందో అక్కడ ఉండేటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున
ఈ యొక్క పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. దాదాపు 100 మంది రైతులను ఈ తెల్లవారుజామున 12 మంది రైతులను వాళ్ళందరూ రిమాండ్కు పంపించడం జరిగింది. మరికొంత 5 మందికి నోటీసులు ఇచ్చిన తర్వాత మిగతా వారిని పంపించడం జరిగింది. ఇంకా తాము తీసినటువంటి యొక్క వీడియో ఏదైతుందో దాంట్లో ఇందులో పాల్గొన్నటువంటి వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పరిశ్రమకు సంబంధించిన విషయంలో మాత్రము రైతులు చాలా భీష్మించారు. ఈ యొక్క పరిశ్రమ ఏర్పాటు వల్ల ఎకరా అర్ధెకరా ఉండేటువంటి తామంతా కూడా జీవనం సాగించడం ఇబ్బందిగా మారుతుంది. ఇక్కడ ఉండేటువంటి యొక్క పొలాలన్నీ కూడా భూగర్భ జలాలు అంటడంతో పాటు బీళ్లుగా మారుతాయి. తమ యొక్క పొలాలు ఉపాధి కోసం వెళ్లాల్సి వస్తుందని చెప్తున్నారు. పక్కనే ఉండేటువంటి తుంగభద్ర నది కూడా విషతుల్యమవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో యొక్క పరిశ్రమను ఏర్పాటు చేసే తాము వ్యతిరేకిస్తామని వాళ్ళంతా కూడా హెచ్చరిస్తున్నారు. ఓకే విజయభాస్కర్.